We now have the presidential address by Shri K. Srinivas Reddy Garu, Chairman, Media Academy of Telangana State. నేను నరసింహారెడ్డి గారిని 4.5 దశాబ్దాలకు పైగా ఎరుగుతున్నాను. విశాలాంధ్ర న్యూస్ పేపర్కి విలేకరిగా, రిపోర్టర్గా 70s, బిగినింగ్ ఆఫ్ 70sలో అప్పటికే సివి నరసింహారెడ్డి గారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్ ఇంకా డిప్యూటీ డైరెక్టర్గానే ఉన్నారు. నాకు వారిని చూడగానే ముందు నేను స్టూడెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి జర్నలిజానికి విశాలాంధ్ర న్యూస్ పేపర్కి రిపోర్టర్గా వచ్చాను. ఆయన మాట్లాడే తీరు ఊరి నుంచి కొత్తగా పట్టణానికి, నగరానికి వచ్చిన వ్యక్తి ఎట్లా మాట్లాడేవాడు అట్లా మాట్లాడేవాడు. మనము ఇప్పుడేమంటాం, అనాగరికుడు అంటాం. అంత కొలోక్యల్ గ్రామీణ వాతావరణంలో ఉన్న వ్యక్తులు పట్టణానికి వస్తే మాట్లాడే తీరు కొద్దిగానన్నా మార్పు వచ్చిందేమో నాకు. కానీ నరసింహారెడ్డి గారికి గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఎట్లా ఉంటాడో, ఎట్లా మాట్లాడతాడో, ఎట్లా కలుపుగోలుతనం ఉంటుందో అంత ఆకర్షణ. ఆయన అందరినీ ఆకర్షించేవాడు, ఆయన అందరినీ ప్రేమించేవాడు. తన జీవితంలో ఎదురుపడ్డ వ్యక్తి, సహాయం చేసిన వ్యక్తి, సహకరించిన వ్యక్తిని మర్చిపోని తత్వం సివి నరసింహారెడ్డి గారిది. ఎవరిని మర్చిపోడు. ఆయన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు పిఆర్ఓగా పనిచేశారు. ఎక్కడ? ఓల్డ్ సిటీలో ఉండేది మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు బీఆర్కే భవన్ రాకముందు ఓల్డ్ సిటీలో ఉండేది. ఆ తర్వాత ఆర్టీసీకి పిఆర్ఓగా పనిచేశాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల దగ్గర పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఎన్ఐఆర్డి స్టేట్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లో డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాతనే అనుకుంటాను ఎన్ఐఆర్డి తర్వాత రిటైర్మెంట్కి వచ్చారు. మొట్టమొదటిసారి మాకు పిఆర్ఓస్ అంటే ఆనాడు ప్రెస్ నోట్స్ ఇవ్వటం, హౌ టు బి ఏ గుడ్ పిఆర్ఓ అని చెప్పి పుస్తకం. మాకు జర్నలిస్టులకే పుస్తకాల్లో ఉస్మానియా యూనివర్సిటీ మినహా తెలంగాణలో జర్నలిజం చెప్పే స్కూల్లో లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి నేను గ్రాడ్యుయేషన్ కాగానే ఉస్మానియాలో జర్నలిజం చేయటానికి అప్లికేషన్ తీసుకున్నాను. అప్లై చేశాను, పరీక్షకు వెళ్ళాను. నాకు పెద్ద గుండు సున్నా వచ్చేసి. తెలుగు మీడియం నుంచి వచ్చాను. అడిగిన ప్రశ్నలు అన్నీ హైదరాబాద్ సిటీలో, టౌన్స్లో పెరిగే వాళ్ళు క్రికెట్ గురించి అడిగారు. ఒక ప్రశ్న నాకు జిరగోన గురించి తెలుసా, క్రికెట్ గురించి తెలియదు. తర్వాత హాలీవుడ్ గురించి అడిగారు. సినిమాలు నేను 35 ఏళ్ళైంది చూడక, అప్పటికే పెద్ద అలవాటు కూడా లేదు. ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడగటంతో నేను అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బషీరుద్దీన్ సాబ్కు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ జర్నలిజం డిపార్ట్మెంటు హైదరాబాదులో జీవించే హయ్యర్ క్లాస్ వాళ్ళకి పెట్టారు తప్ప గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి మాకు పెట్టలేదు. మీరు ఏం చేయాలి దీనికి అంటే ప్రాక్టీసింగ్ జర్నలిస్టులకి ఒక సీట్ ఇవ్వండి. ప్రాక్టీసింగ్ జర్నలిస్టులకి ఒక సీట్ ఇవ్వమంటే అప్పుడు యూనియన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సర్టిఫై చేస్తే ప్రాక్టీసింగ్ జర్నలిస్టులకి ఒక సీట్ ఇచ్చేవారు. ఇవాళ అట్లాగా ఆంధ్రప్రదేశ్లో నేను మన దగ్గర అక్రిడిటేటెడ్ కరెస్పాండెంట్స్, జస్ట్ నౌ ది నేషనల్ ప్రెసిడెంట్ ఆస్క్డ్ మీ వాట్ ఈజ్ యువర్ ద అకాడమీ డూస్ ఫర్ ది యాక్టివిటీస్. We give training to practicing journalists. How come a practicing journalist take a training? Maybe yours is the second question, but I said, దేశంలో ఎక్కడా లేని రకంగా మన దగ్గర తాలూకాలు వెళ్ళిపోయి, బ్లాక్స్ వెళ్ళిపోయి మండలాలు వచ్చాయి. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక్కొక్క మండల కేంద్రం ఈజ్ ఏ నర్వ్ సెంటర్ ఫర్ ది న్యూస్, ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. మినిమం కనీసం లెక్కేసుకున్న కనీసం 15-20 మంది డే టు డే రిపోర్ట్ చేసేటటువంటి మేజర్ పేపర్స్ కానీ, పాపులర్ పేపర్స్ కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేవు.
24,000 మంది ఎక్విటేటెడ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అట్లాగే ఆ తెలుగు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. సరే పొరపాట్లు ఉన్నాయి, క్వశ్చనబుల్ ఇవన్నీ ఉన్నా కూడా ప్రొఫెషన్లో దట్ మచ్ ఆఫ్ పీపుల్, ఎక్కడ ఈ భారతదేశంలో ఇంత విస్తరించిన నెట్వర్క్ వర్కింగ్ జర్నలిస్టులది, రిపోర్టర్స్ది. అందుకనే నాకు అక్కడ ఢిల్లీలో ఎవరైనా ఆఫీసర్స్ కనపడితే గతంలో చెప్పేవాళ్ళు, మీ రాష్ట్రానికి వెళ్తే మేము జర్నలిస్టుల కళ్ళల్లో పడకుండా బయటకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పి. ఆయన చెప్పినా పిలిచినా పిలవకపోయినా రిపోర్ట్స్ తెల్లవారు వచ్చేస్తాయి, ట్యాబ్లైట్స్లో వచ్చేస్తాయి, మెయిన్ పేపర్లో రాకపోయినా. ఆ స్థితి పిఆర్ నరసింహారెడ్డి గారు. నేను అడిగాను, అది తెలుగులో కూడా రాస్తే బాగుంటుంది, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేపించాడు, హౌ టు బి ఏ గుడ్ పిఆర్ఓ అనే పుస్తకాన్ని. ఎక్కడికి వెళ్ళినా ఆయన తత్వం ఇతరులకు సహాయపడాలన్న భావన. ఏం చేస్తున్నారు అంటే పిఆర్ఎస్ఐ. మొట్టమొదట నేను ఫౌండింగ్ చైర్మన్ అది ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్గా అయినప్పుడు 96 to 98 రిడ్జ్ హోటల్లో ఫస్ట్ చాప్టర్ హైదరాబాద్ చాప్టర్ మీటింగ్ పిలిచారు. నాకు ఈ ఒపీనియన్ ఉంది పిఆర్ అంటే నా పుస్తకం చదివని. అప్పుడు పిఆర్ఎస్ఐ పుస్తకాన్ని ది రోల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ యాజ్ నడ్డాజీ వెరీ క్లియర్లీ టోల్డ్, ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఏ న్యూస్ పర్సన్, ఏ న్యూస్ పేపర్, ఏ మీడియా మనకు ఎసెన్స్గా చేయాల్సింది ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్ అండ్ ఎంటర్టైన్. ఈ మూడింట్లో పబ్లిక్ రిలేషన్స్ లేకుండా సాధ్యం కాదు. ది రోల్ ఆఫ్ ది పిఆర్ఓస్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇస్ మేజర్ రోల్. నాకు ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర పిఆర్ఓగా పనిచేసిన వ్యక్తి చాలా మిత్రుడు, జర్నలిస్ట్ నుంచే వెళ్ళారు. చాలా కెలామిటీ వచ్చింది, న్యాచురల్ కెలామిటీ. సెకండ్ టైం ఆంధ్ర ఎఫెక్టెడ్ దట్ మచ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ. అంతకుముందు దివిసీమ జరిగితే ఆ తర్వాత వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలలో జరిగింది. పేపర్లన్నీ రాశాయి అఫీషియల్గా. ఫస్ట్ నష్టము పంటలకి, పంట కాలువలకి, జనానికి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చాలా పెద్ద నష్టం జరిగింది. ఆఫీసర్స్ చెప్పారు, ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ ఏ మంత్ టు రెస్టోర్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ప్రీవియస్లీ డివాస్టేషన్ టేకింగ్. అది 3వ రోజు పేపర్లో వచ్చింది 50% రెస్టోర్డ్. 4వ రోజు పేపర్లో వచ్చింది 75% రెస్టోర్డ్. 5వ రోజు వచ్చింది ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫ్యూ విలేజెస్ రిమైనింగ్ ఆల్ రెస్టోర్. ఏమిటబ్బా, ఆఫీసర్సే చెప్పారు కదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు కదా, ఎందుకు ఇది ఇంత త్వరగా ఎట్లాగా అయింది అని చెప్పి. దేర్ లైస్ పిఆర్ఓ. మంచే జరిగింది చెప్పటం బాగానే, కానీ కింద జరగలే. రోల్ ఆఫ్ పిఆర్ఓ వాస్తవం జరిగింది ఏమిటి అని చెప్పి మన మిత్రుడిని అడిగాను. ఆఫీసర్స్ అంతా వెంటబడుతున్నారు, విమర్శలు వస్తున్నాయి, ఏం చేయాలా? అందుకని మన వాళ్ళని పట్టుకున్నాను, రాపిచ్చాను. అంతా బాగున్నట్టు మంచిగా రాపిచ్చాను, అంతా రెస్టోర్ అయిందండి. బట్ తప్పనిసరిగా అది బ్యాలెన్స్ కావాలా. ఇవాళ ఉన్న నడ్డా గారు చెప్పారే, దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ ఇన్ పిఆర్. ఇవాళ బంగ్లాదేశ్ చూడండి, బంగ్లాదేశ్లో హసీనా 15 yearsలో బ్యూటిఫుల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్. సర్పాస్డ్ ఇన్ సర్టెన్ ఇష్యూస్ ఇండియాని సర్పాస్ చేసినాయి. బట్ పీపుల్ నీడ్ సంథింగ్ ఎల్స్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ది క్రైటీరియా. అందుకని రోల్ ఆఫ్, నేను ఇచ్చేసేది ఏమిటంటే రోల్ ఆఫ్ పిఆర్ చేయాలి. అది ఈక్వలైజ్ చేయకపోతే నష్టం జరుగుతుంది. బట్ ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా వితౌట్ ప్రాపర్ ఇన్పుట్ ఫ్రమ్ ది పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. రోల్ ఆఫ్ మీడియా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, పిఆర్ ఆల్సో ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అందుకనే నరసింహారెడ్డి గారు ఏం చేశారంటే, ఒక ఎన్నికలు వస్తుంటే ప్రతి రాజకీయ పార్టీ షుడ్ హ్యావ్ ఏ పిఆర్ఓ. అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోయి మెమరండాలు ఇచ్చాడు పిఆర్ఎస్ఐ తరఫున, మీరు పిఆర్ఓని తప్పనిసరిగా పెట్టుకోవాలి, పిఆర్ఓని. ఆ తర్వాత ప్రతి మంత్రి దగ్గర ఒక పిఆర్ఓ ఉండాలని చెప్పి ఇవాళ ప్రతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా ప్రతి మంత్రి దగ్గర పిఆర్ఓలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నేను
రమ గురించి చెప్పాలి. మంచి పుస్తకం రాసింది. నేను ఇంగ్లీష్లో ఒక దగ్గర ఎక్కడో చూశాను, కానీ పిల్లల మనస్తత్వంతో రాసింది. మన వాళ్ళు రాసేది ఎట్లా ఉంటుందంటే చెప్పటమే తప్ప తీసుకునేది ఉండదు, చెప్తే వినేది ఉండదు. ఈ పుస్తకంలో పిల్లలు రాసిన మాదిరిగా, పిల్లలు రాసినవి చాలా లెటర్స్. ఒక టీచర్కి, ఒక ప్రిన్సిపల్కి పిల్లలు రాయటం అంటే ఎంత ఆప్యాయత, ఎంత నిబద్ధతతో, ఎంత పేరెంట్స్ను కూడా కన్విన్స్ చేస్తే తప్ప ఈ ప్రోత్సాహం లభించదు. ఒక పేజీకి మించదు, ఏది ఒక పేజీ. ఒక అమ్మాయి రాసింది, చూడగానే మంచి ప్రయోగం చేస్తున్నది. దీంట్లో కూడా తండ్రి తత్వం ఉన్నది. నేను ఇంతకుముందు రాము చెప్పాడు యూస్. నేను వాళ్ళ పిల్లలు ఉన్నారు 3 R's, రమేష్, రమ అండ్ రవి. ఈ 3 R's తండ్రి వారసత్వాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్నారు. పూర్తిగా సహాయం అందించటంలో, అర్థం చేసుకోవటంలో, ఆదరించటంలో, ఆయన చేపట్టిన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవటంలో కూడా అభినందనీయం. మంచి సంతానం. ధన్యుడు సివి నరసింహారెడ్డి గారు.